ప్రారంభం. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండగా దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 6 రోజుల సృష్టి క్రమము. దినము. దేవుడు చేసిన సృష్టి. మొదటి దినము. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగును పగలని, చీకటిని రాత్రి అని పిలిచెను. రెండవ దినము. జలముల మధ్య విశాలమును ఆకాశము కలుగజేసి పైన ఉన్న నీటిని క్రింద ఉన్న నీటిని వేరుపరచెను. మూడవ దినము. నీటిని ఒకచోట చేర్చి ఆరిన నేలను భూమిని రప్పించెను. భూమిపై గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, ఫలవృక్షములను మొలిపించెను. నాల్గవ దినము. పగటిని ఏలుటకు సూర్యుడిని పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చంద్రుడిని చిన్న జ్యోతి మరియు నక్షత్రములను చేసెను. ఐదవ దినము. సముద్రములోని చేపలను, జలచరములను మరియు ఆకాశమున ఎగిరే పక్షులను సృజించి అవి ఫలించి అభివృద్ధి చెందాలని ఆశీర్వదించెను. ఆరవ దినము. భూమిపై జంతువులను, పశువులను, ప్రాకుపురుగులను చేసెను. చివరగా తన స్వరూపమందు నరుని, స్త్రీని, పురుషుని సృజించి భూమిని ఏలమని వారికి అధికారమిచ్చెను. ముగింపు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను.